సినిమా వన్ వర్డ్ అంటే. ఓకే. థ్యాంక్స్ శ్రీనాథ్, సార్ మొన్నటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈరోజు ఒక 1 డేలో రిలీజ్ అవబోతుంది సినిమా. ఇప్పుడు కరెక్ట్గా మీ మైండ్ సెట్ ఏంటి? మీ పైనే మీ పోస్టర్ చూసి సినిమా జనాలు థియేటర్కి రావాలి. అవును సార్. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరు ఉన్నారు, మీ షోల్డర్ పైన బరువు ఉంది. అవును సార్. ఏంటి ఇప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి? సార్ ఈ రెస్పాన్సిబిలిటీని నేను ఎప్పుడు కోరుకున్నా. ఏదో నేను అమ్మో పడిపోయింది అని కంగారు పడట్లేదు. నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నిటిలో నా అదృష్టం ఏంటంటే డైరెక్టర్స్కు ఇంకా హీరోస్ వాళ్ళు ఆ సినిమాని ఎలా మోసారు అని దగ్గర నుంచి చూడగలిగే అవకాశం దొరికింది. ఇప్పుడు నేను ఎప్పుడూ కోరుకున్న బరువే ఇది. ఆ బాధ్యత నేను ఎప్పుడు కోరుకున్నది. ఈరోజు నాకు వచ్చింది. సో అన్అపాలజెటిక్గా నేను ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడికి వెళ్ళి నా సినిమాని ప్రమోట్ చేస్తున్నాను సార్. నేను ఇవాళ హోలీ ఫంక్షన్ ఉంది. ఆ హోలీ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి అన్నిట్లో వెళ్ళి బ్యానర్స్ కట్టించుకుని రాత్రి 3 దాకా నేను ప్రొడ్యూసర్ గారు తిరుగుతూ కట్టించుకుని నుంచుని ఓకే ఈ ప్లేసుల్లో జనాలు వస్తారు అని మేము నుంచుని కట్టించుకుని వచ్చాము. ఎట్ ద సేమ్ టైం డిఎల్ఎఫ్ ఫుడ్ కోర్ట్ ఉంది చూశారు, వెళ్ళిపోయి సడన్ బ్లాగ్స్ చేసేసాము. లేక్ షోర్ దగ్గర ఐడియల్ చెరువు దగ్గర ఫుడ్ కోర్ట్స్ ఉండేవి, ఇప్పుడు వేరే చోట మార్చారు. వెళ్ళిపోయి ర్యాండమ్గా జనాలతో అంటే నేను వస్తున్నాను అని కూడా తెలియదు సార్. ఏదో ఆంట్రాజ్తో ఏం వెళ్ళలేదు మేము. వెళ్ళిపోయి ఇలా కూర్చొని అరే వీకెండ్ లేకపోతే అరే పోరి బాదరా అని కానీ తమ్ముడు తాపుకో అని చెప్పి కూర్చుని వాళ్ళతోనే ఇంటరాక్ట్ అయ్యా. సో నాకు ఇంక సార్ డిజిటల్గా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంత పుష్ చేసుకున్నా ఈ సినిమాకి నేను బయటికి అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చునే లగ్జరీ నాకు లేదు సార్. నేను బయటికి వెళ్ళి జనాలతోనే మాట్లాడాలి అండ్ వాళ్ళకి 1కి పైసలు నేను గుర్తు చేయాలి, చెప్పుకోవాలి దట్ ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. మాకు సెన్సార్ ఏ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఎబ్బెట్టుగా ఉండదు, మీరు కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. అంటే దానికి రీజనింగ్ ఉంది వాళ్ళు ఇవ్వడానికి. బట్ అట్ ద సేమ్ టైం అది ఇచ్చేశారు అంటే మాస్ మసాలా లాగా చూపించి జనాల్ని గుంజుకుందాం ఆ ఇంటెన్షన్లో కాదు. మా మెటఫార్స్లో కొంచెం చిన్నపిల్లలు ఏదైనా ప్రశ్న అడిగితే కొంచెం ఇబ్బంది పడొచ్చేమో ఫర్ నౌ. బట్ anyone who crossed 12 or 13, I think the world is very progressive sir. They know what is porn at the age of 12 13 15 also. So దాచిపెట్టి నేను చూడకూడదు చెప్పకూడదు అన్నంత మాత్రాన చూడకుండా ఎవరు ఉండట్లేదు. ఐ థింక్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ నేను జెన్యున్గా బయటకే తిరిగి వస్తున్నాను సార్. నేను ఈ నగరానికి ఏమైంది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ నేను తెలియకుండా ఒక 6 కిలోలు తగ్గిపోయా. డైట్ చేసి కాదు, నేను తిరగాలి. శ్రీనాథ్ గారు సార్ ఇంతకుముందు హీరోగా మంచి సినిమాలు చేశారు, ఒక రకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. యానిమల్తోని నేషనల్ వైడ్ యాక్టర్గా ఒక రికగ్నిషన్ వచ్చింది సార్. ఇప్పుడు ఈ సినిమాతోని ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరగబోతుంది అనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక క్రూషియల్ రోల్ చేశారనేది తెలిసింది. ఏమో సార్ నాకు తెలీదండి. ఓకే, పవన్ కళ్యాణ్తో యాక్ట్ చేయడం ఎలా ఉంది? ఆ సినిమా మీకు ఎలా ఉపయోగపడుతుంది? సార్ ఆయనను చూడాలని చెప్పి నేను ఇంకా ఎదురు చూస్తున్నాను సార్ నేను. సో ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. శ్రీనాథ్ గారు సార్ అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్న దాంట్లో మీ మాటలో హానెస్ట్ అయితే కనిపించింది. బట్ ఈ ఏ సర్టిఫికేట్ ఇవన్నీ చూస్తుంటే అంటే బేసిక్గా ఏంటంటే దాంట్లో శోభన మహోత్సవానికి ఆహ్వానం ఏ రకరకాలు పెట్టారు యాక్చువల్గా. బట్ మీరు ఫ్యామిలీ మూవీ క్లీన్ క్లీన్ మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చూడవచ్చు అని అనుకున్నప్పుడు దాన్ని ఆ విధంగా కొంచెం ఆ జోనర్లో తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రమోషన్స్ ట్రైలర్ కట్ అనేది అలా చేయాలి, ఇవన్నీ ఎందుకు అనుకున్నారు అసలు? అంటే ప్యూర్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్స్ ఏమన్నా వాటి మీద కట్ చేయొచ్చు కదా. ఇది కొంచెం ఆ లైన్ క్రాస్ అయినా ఆ కట్ ఎందుకు వచ్చింది బయటకు అసలు? యా ట్రైలర్ కట్ గురించా సార్? మేము అల్లరోళ్ళం సార్, అల్లరి చేస్తాము, అల్లరి చేయగలము, అల్లరి వచ్చు మాకు. సో మల్లేష్ గాడి ప్రపంచం అంతా అల్లరిగా గోలగా ఉంటుంది. సో వాడి ప్రపంచం అర్థం అవుతే అందరూ వాడు ఇంత అల్లరిగా ఉన్నాడు, వీడు ఉండటానికి కారణం ఏంటి, దానికి రీజన్స్ ఏంటి, ఎందుకు పొగరబోతోళ్ళ తిరుగుతూ ఉంటాడు అనేది అది సినిమాలో చూపించడం కోసం మేము జస్ట్ మల్లేష్ గారు అల్లరితనం చూపించాం అంతే. అయితే యాక్చువల్గా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటి విపరీతంగా హల్చల్ చేస్తుంది అది సార్. అంటే హీరోకున్న ఒక డిఫెక్ట్ గురించి అనేది. సో అది ఏంటి? అది నేను చూశాను సార్. ఎక్కడి నుంచి రాస్తున్నారో ఎవరు చేస్తారో నాకు నిజంగా తెలియదు. నేను చూసి నవ్వుకుంటున్నాను, లైక్ ఓహో నైస్.
కథ తెలిసిపోయిందా? ఇంకొక పార్ట్ 2 రాసేస్తారా? పార్ట్ 3 కూడా రాసేయండి అని నవ్వుకోవడం తప్ప ఇంకోటి లేదు. మీ సినిమాకి దానికి ఏం సంబంధం లేదా? నాకసలు మా సినిమా మంచిగా ఎంజాయ్ చేసే సినిమా. ఇప్పుడు అది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు సార్. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో కూడా తెలియదు నాకు. రాజేష్ గారు, సార్ తర్వాత రాజేష్ గారు, సార్ సార్ మీరు ఎన్ఆర్ఐగా ఒక మంచి